వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా 1857 తిరుగుబాటు. సో 1857 తిరుగుబాటుని మనము వివిధ రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. వివిధ రకాల చరిత్రకారులు తమకు అనుకున్న సమాచారాన్ని బట్టి ఆధారితంగా వాళ్ళు వివిధ రకాల పేర్లను పెట్టడం జరుగుతుంది. అంటే ఆ తిరుగుబాటు జరిగిన విధానం, ఆ తిరుగుబాటులో పాల్గొన్న వర్గాలు, ఆ తిరుగుబాటు జరిగిన క్రమాన్ని కనుక ఆధారంగా చేసుకొని దీనికి వివిధ రకాల పేర్లు పెట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి పేర్లు ఉన్నాయి గమనిస్తే, కొంతమంది చరిత్రకారులు దీన్ని సైనికుల తిరుగుబాటుగా పిలవడం జరుగుతుంది. కొంతమంది చరిత్రకారులు దీన్ని పితూరి తిరుగుబాటుగా పిలవడం జరుగుతుంది. ఇలా వివిధ రకాల పేర్లు పెట్టడం జరిగింది. మరి అలాంటి ఈ 1857 తిరుగుబాటు ఏ కారణాల నేపథ్యంలో ప్రారంభమైంది, ఏ విధమైన ప్రభావాన్ని జాతీయోద్యమం మీద చూపించడం జరిగింది, ఆ విషయాలు గమనిస్తే, బ్రిటిష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ విధానాలను వ్యతిరేకిస్తూ నిర్వహించబడిన మొట్టమొదటి ఉద్యమంగా దీన్ని చిత్రీకరించడం జరుగుతుంది. చరిత్రకారుల ప్రకారం ఇది మొట్టమొదటి ఉద్యమంగా పిలువబడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు బ్రిటిష్ను వ్యతిరేకిస్తూ భారీ ప్రజా సమూహం అనేది ఒక ఉద్యమ రూపంలోకి రాలేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రూపంలోనే రావడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం, 1857 తిరుగుబాటు అంటున్నాం. అంటే ఆ సంవత్సరంలో తిరుగుబాటు జరిగింది కాబట్టి దాన్ని 1857 తిరుగుబాటు అంటున్నాం. మరి ఇలాంటి తిరుగుబాటు ఏ విధంగా జరిగింది, దానికి ప్రధాన కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి గమనిస్తే, అందులో మొట్టమొదటి రీజన్ గమనిస్తే, భారత సైనికులకి పదోన్నతులు, జీతాలు, అలవెన్సులు తక్కువగా ఉండడం. మరి ఎవరితో పోల్చుకుంటే ఈ విషయాలలో తక్కువగా ఉన్నాయి అంటే బ్రిటిష్ సైనికులతో పోల్చుకుంటే. సో బ్రిటిష్ సైనికులతో పోల్చుకుంటే పదోన్నతుల విషయాలలో గమనించండి, జీతభత్యాల విషయంలో గమనించండి, అదేవిధంగా అలవెన్స్ల రూపంలో గమనించండి, అన్నిటిలో వాళ్ళకంటే తక్కువగా ఉండడం. ఒకే పని చేసినప్పటికీ, ఒకే విధి నిర్వహించినప్పటికీ, ఒక హోదాలో ఉన్నప్పటికీ ఇలాంటి తారతమ్యాలు ఉండడం వల్ల సైనికులలో అసంతృప్తి అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది మొదటి రీజన్గా మనం గమనించవచ్చు. రెండో రీజన్ని గమనిస్తే, భారతీయ సాంప్రదాయాలను అణచివేయడం అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన భారతీయ సాంప్రదాయాలు ఏంటి, ట్రెడిషన్స్ ఏంటి, అనాదిగా మనకు భారతీయ సమాజం నుండే వస్తున్నాయి, వేద నాగరికత నుండే సమాజంలో అవి కొనసాగుతున్నాయి. మరి అలాంటి వాటి మీద వాళ్ళు అణచివేయడం జరుగుతుంది, రిస్ట్రిక్షన్స్ విధించడం జరుగుతుంది. ఉదాహరణకు గమనిస్తే, మంగళ శుక్రవారాలు గమనించండి. సాధారణంగా హిందూ సమాజం శుక్రవారాలలో సముద్ర ప్రయాణం చేయడానికి అంగీకరించవు, మంగళవారాలలో క్షౌరానికి సంబంధించిన పనులు చేయడానికి అంగీకరించవు. కానీ బ్రిటిష్ అధికారులు ఆ సందర్భాలలో ఖచ్చితంగా చేయవలసిందే అని వ్యక్తుల మీద, సైనికుల మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది, భారతీయ సమాజం మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో అనేది ప్రజల్లో అసంతృప్తి అనేది వచ్చింది, సైనికుల్లో అసంతృప్తి అనేది రావడం జరుగుతుంది. ఇది రెండో రీజన్గా ఉంటుంది. మూడో రీజన్ కనుక గమనిస్తే, ఆర్థిక మరియు రాజకీయపరమైన కారణాలు అంటున్నాం. ఆర్థికపరమైన కారణాలు అంటే భారతదేశంలో మూల సంపద మొత్తాన్ని ఆర్థిక సంస్కరణల రూపంలో, ఆర్థిక విధానాల రూపంలో దోపిడీకి గురి చేయడం జరిగింది. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం వివిధ రకాల చట్టాలని, వివిధ రకాల భూమిశిస్తు విధానాలను ప్రవేశపెట్టింది. ఒక కారణం వాలేసి గమనిస్తే, శాశ్వత భూమిశిస్తు సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతున్నాడు. సో శాశ్వత భూమిశిస్తు సిద్ధాంతము రైతువారీ విధానము అవుతుంది. ఇలాంటి విధానాలను ఉపయోగించి మహల్వారీ విధానము, ఇలాంటి విధానాల ద్వారా భారతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాజకీయపరమైన కారణాలు అంటున్నా. రాజకీయంగా భారతీయ సమాజానికి ఎలాంటి ఎలాంటి సదుపాయాలు, అవకాశాలు లేవు. పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది, వారికి మద్దతుదారుల ఆధీనంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇది మూడో కారణంగా మనం పిలవవచ్చు. అదేవిధంగా నాలుగో కారణాల్లో గమనిస్తే, భారతీయ సాంప్రదాయంలోని కొన్ని ఆచార వ్యవహారాలను తొలగిస్తూ చేసిన చట్టాలు అంటున్నాం. మరి ఇలాంటి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. నాటి భారతీయ సమాజాన్ని, ముఖ్యంగా హిందూ సమాజాన్ని గమనిస్తే మనకు సమాజంలో స్పష్టమైన ఆచారాలు ఉన్నాయి. ఉదాహరణకు గమనిస్తే, సతి అనేది అంటున్నాం. సతి ఆచారాన్ని ఎవరు నిషేధించారు? విలియం బెంటిక్ నిషేధించడం జరుగుతుంది. సో విలియం బెంటిక్ సతి ఆచారాన్ని నిషేధిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. వితంతువులకు పునర్వివాహాలు అనేవి సమాజంలో ఒప్పుకోరు, కానీ వితంతు పునర్వివాహాన్ని విడో రీమ్యారేజ్ యాక్ట్ని తీసుకురావడం జరుగుతుంది. సో నేటివ్ యాక్ట్ని తీసుకొస్తున్నారు. ఇలాంటి వివిధ రకాల చట్టాలు తీసుకురావడం ద్వారా అప్పటి వరకు ఉన్న సనాతనవాదులు అంటున్నాం. సో భారతీయ సాంప్రదాయంలో కొన్ని అంశాలని తొలగించే ప్రయత్నంలో వచ్చిన భేదము అనేది కూడా ఆ ఉద్యమానికి కారణమవుతుంది. అదేవిధంగా ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అంటున్నాం, ఆ సందర్భంలోనే ప్రవేశపెట్టారు. సో ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్లో ఉపయోగించే తుపాకీ గుండు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బుల్లెట్ అనేది ఉపయోగించారు.
ఆ బుల్లెట్ ఉపయోగించే విధానం, ఆ బుల్లెట్ నోటితో కొరికే విధాన సందర్భంలో 2 రకాల వదంతులు అనేవి వ్యాపించడం దానికి కారణమవుతుంది. అంటే 1857 తిరుగుబాటుకి తక్షణ కారణంగా మనము ఎన్ఫీల్డ్ రైఫిల్ తుపాకులను ప్రవేశపెట్టడాన్ని పరిగణించడం జరుగుతుంది. సో ఇలాంటి కారణాల నేపథ్యంలో 1857 తిరుగుబాటు అనేది రూపుదిద్దుకుంటుంది. అదే క్రమంలో ఈ తుపాకులలో ఉపయోగించే తూటాలకు ఆవు మరియు పంది కొవ్వు పూయబడింది అనే వదంతి వ్యాపించడం. అటు హిందువులకి పవిత్రమైంది ఆవు, సో ముస్లిం వర్గాలలో, హిందూ వర్గాలలో అది ఒక విభేదనాన్ని సృష్టించడం జరుగుతుంది. సో ఇది కూడా కారణమవుతుంది. ఇలాంటి క్రమంలోనే రొట్టెపిండిలో ఎముకల పొడి కలపడం కూడా ఈ 1857 తిరుగుబాటుకి మరికొన్ని కారణాలుగా పిలువబడుతున్నాయి. మొత్తంగా 1857 తిరుగుబాటు మీరట్ కేంద్రంగా ప్రారంభించబడుతుంది. ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలకు వ్యాపించడం జరుగుతుంది. సో ఒక అయోధ్యకు గమనించిన, అయోధ్యలోని మనకి లక్నో ప్రాంతానికి గమనించిన, అవధ్ ప్రాంతానికి గమనించిన, ఝాన్సీ ప్రాంతానికి గమనించిన, బీహార్ ప్రాంతానికి గమనించిన, ఇలా వివిధ రకాల ప్రాంతాలకు అది విస్తరించి జాతీయ చైతన్యాన్ని కలిగించడంలో అది క్రియాశీలకంగా పోషించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ తిరుగుబాటుని వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నాము అన్నాం. మరి అలాంటి పేర్లు ఏంటి గమనిస్తే, ఒకటోది పితూరి తిరుగుబాటు అంటున్నాం, రెండోది సైనికుల తిరుగుబాటు అంటున్నాం. అంటే ఈ తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించింది సైనికులే కాబట్టి దీన్ని మనం సైనికుల తిరుగుబాటుగా పిలవడం జరుగుతుంది. సో సిపాయిల తిరుగుబాటు అంటున్నా విడి సావర్కర్ ప్రకారం ఇది భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అవుతుంది. ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటున్నాం. ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేది విడి సావర్కర్ చెప్తున్నాడు. మరి ఎందుకు విడి సావర్కర్ దీన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పిలవడం జరిగింది అంటే, అప్పటి వరకు ఉద్యమాలు కొనసాగినప్పటికీ, అప్పటి వరకు తిరుగుబాట్లు వచ్చినప్పటికీ ఇంత భారీ స్థాయిలో సమాజానికి సంబంధించిన వర్గాలు అనేవి మూకుమ్మడిగా పాల్గొనడం కనబడలేదు. సో ఇందులో క్లియర్గా గమనిస్తే మనకి భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అతడు చిత్రీకరించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ తిరుగుబాటులో పాల్గొనని వర్గాలు అంటున్నాం. సో మరి అనేక వర్గాలు అందులో పాల్గొన్నప్పటికీ కొన్ని వర్గాలు పాల్గొనలేదు. అంటే అర్థం ఏంటి? బ్రిటిష్కి మద్దతుగా ఉన్న వ్యక్తులు మనం గమనించాలి. ఎవరు బ్రిటిష్కి మద్దతుగా ఉన్నారు గమనిస్తే, అందులో సిక్కులు అంటున్నాం. సిక్కులు వాళ్ళు పాల్పంచుకోలేదు. రెండవది నేపాల్ గుర్ఖాలు పాల్పంచుకోలేదు. మూడోది సింధ్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పాలు పంచుకోలేదు. 4 రాజస్థాన్కు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు అందులో పాలు పంచుకోలేదు. తూర్పు బెంగాల్కు సంబంధించిన పాలకులు కూడా పాలు పంచుకోలేదు. అంటే సింపుల్గా స్వదేశీ సంస్థానాలకు సంబంధించిన కొంతమంది రాజులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. అంటే వాళ్ళు బ్రిటిష్కి మద్దతుదారులుగా ఉంటున్నారు, స్నేహితులుగా కొనసాగడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ తిరుగుబాటు రూపొందించబడిన తిరుగుబాటు ఏ విధంగా ప్రారంభమవుతుంది, ఏ విధంగా అది ఉచ్చస్థితిలోకి చేరడం జరుగుతుంది ఆ విషయాన్ని గమనిస్తే, 1857 మార్చి 29వ తేదీన ఈ ఉద్యమం రావడానికి ప్రధాన సంఘటన ఇక్కడ కనబడుతుంది. అంటే దాని యొక్క మూలం అనేది మనకి బారక్పూర్లో కనబడుతుంది. ఈ బారక్పూర్ పటాలం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఎన్నో పటాలం అది? 34వ పటాలానికి సంబంధించిన మంగల్ పాండే. సో ఈ మంగల్ పాండే అనే సైనికుడు ఏం చేశాడు? సైనిక అధికారి అయిన సార్జెంట్ పై తుపాకీ ఎక్కుపెట్టడం జరుగుతుంది. మరి ఎందుకు ఎక్కుపెట్టాడు అంటే క్లియర్గా చూసాం. ఎన్ఫీల్డ్ రైఫిల్లో ఉపయోగించే తూటాకి ఆవు లేదా పంది కొవ్వు పూయబడిందని ఒక వదంతి ఉండడం వల్ల ఈ మంగల్ పాండే దాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా లేడు. సైనిక అధికారి సార్జెంట్ అతని మీద ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి తెచ్చినప్పటికీ దాన్ని నోటితో కొరకడానికి సిద్ధంగా లేడు. తన వెపన్ని ఎవరి మీద? సైనికాధికారి అయిన సార్జెంట్ మీద తుపాకీ ఎక్కుపెట్టడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మరికొంతమంది సైనికులు కూడా అందులో అతనికి మద్దతు ఇస్తారు. సో 1857 మే 9వ తేదీన తిరుగుబాటు చేసిన సైనికులని బట్టలు ఊడదీసి కొట్టడం జరుగుతుంది. అందరి ముందు వారిని అవమానపరచడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మంగల్ పాండే సైనికాధికారిపై తిరుగుబాటు చేశాడో ఆ తిరుగుబాటు భావజాలం మరింత మంది సైనికులలో ఉత్తేజాన్ని నింపడం జరుగుతుంది. దీంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆ సైనికాధికారులు వారిని బట్టలు ఊడదీసి కొట్టడం జరుగుతుంది. తద్వారా సైనికులలో ఉద్వేగం అనేది బయటికి వచ్చింది. క్లియర్ గమనించండి. మంగల్ పాండేను ఉరి తీయడం జరుగుతుంది. సో ఈ మంగల్ పాండే చేసిన చర్య వలనే సైనికులలో బలం అనేది ఏర్పడింది, నమ్మకం అనేది ఏర్పడింది. యుద్ధానికి కావలసిన ఆ పరిస్థితి అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. కాబట్టి మంగల్ పాండేను ఉరి తీశారు. 1857 మే 10వ తేదీన అంటున్నాం. చరిత్రలో మే 10 అవుతుంది, ఇక్కడ ఆదివారం అవుతుంది. సో మే 10 ఆదివారం ఉత్తరప్రదేశ్లోని మీరట్ కేంద్రంగా ఉద్యమం అనేది ఆరంభం కావడం జరుగుతుంది. క్రమంగా సైనికులు పటాలాలను వదిలి క్రమంగా ఢిల్లీ వైపు ప్రయాణించడం జరుగుతుంది. యమునా నదిని దాటి ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారు. మరి ఆనాటి ఢిల్లీ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్.
వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? బ్రిటిష్ వారి పాలన వద్దు, మాకు కావాల్సిందేంది మొఘల్ పాలన తిరిగి తీసుకురావాలి. మరి మొఘల్ చక్రవర్తి ఎవరున్నారు? చివరి మొఘలు లేదా మలి మొఘలు ఉన్నారు. మలి మొఘలు యొక్క చివరి రాజు రెండవ బహదూర్ షా జాఫర్ II ఉంటున్నాడు. అతని దగ్గరికి వెళ్తారు చూడండి. సో మరి ఈ ప్రధాన నినాదం ఏంటి? మరి ఈ ఉద్యమ సందర్భంలో ఉపయోగించిన నినాదాలు ఏంటి? గమనిస్తే ఆంగ్లేయులను పారదోలండి, మొఘల్ పరిపాలన తిరిగి తెండి అంటున్నారు. సో క్రైస్తవ వర్గాన్ని పంపించాలి, ఇస్లాం వర్గాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి అనేది ఈ సందర్భంలో ప్రజానీకం ఉపయోగించిన నినాదం. ఆ నినాదాలతో యమునా నదిని దాటుతూ వాళ్ళు ఢిల్లీలోకి ప్రవేశించడం జరుగుతుంది. మే నెల 12వ తేదీన మొఘల్ చివరి చక్రవర్తి అయిన రెండవ బహదూర్ షా జాఫర్ II ఉద్యమానికి నాయకుడిగా నియమించబడ్డాడు. సో ఇతని నాయకత్వంలో సైనికులు మొత్తం ఒక నిర్దిష్టమైన ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది. బ్రిటిష్ వారిని భయకంపితులను చేసే ప్రయత్నం చేసింది. బ్రిటిష్ వారిని భారతదేశం నుండి బయటికి పంపించే పథకాలని, ఆ విధానాలను రూపొందించడం జరుగుతుంది. సో దీనికి నాయకుడిగా నియమించబడిన వ్యక్తి రెండవ బహదూర్ షా. ఇతన్నే రెండవ బహదూర్ షా జాఫర్ II అంటున్నాం. క్లియర్ గమనిస్తే ఉద్యమం క్రమంగా వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చెందడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రాంతాలలో వ్యాప్తి చెందింది, ఎవరి నాయకత్వంలో వ్యాప్తి చెందింది, ఏ విధంగా ప్రజానికాన్ని అది చైతన్యపరిచింది గమనిస్తే ఇక్కడ కాన్పూర్ కేంద్రంగా గమనిస్తే ఉద్యమానికి నాయకత్వం వహించింది నానాసాహెబ్ అంటున్నాం. మరి ఎవరి నానాసాహెబ్? అసలు ఇతని పేరు ఏంటి? నానాసాహెబ్ యొక్క అసలు పేరు గమనిస్తే దోండు పంత్ అంటున్నా. ఇతడు ఎవరు? చివరి పీష్వా రెండో బాజీరావు యొక్క దత్తపుత్రుడు అంటున్నా. ఇక్కడ ట్విస్ట్ వస్తుంది చూడండి, దత్తపుత్రుడు అంటున్నాం. సో మనకేం చేశాడు? డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అంటున్నాం. ఏంటి డాక్ట్రైన్స్? దత్తత స్వీకరణ కుదరదు అంటే ఏ రాజ్యానికి సంబంధించిన రాజరిక కుటుంబానికి పుత్ర సంతానం ఉండదో ఆ రాజ్యం క్రమంగా అతని మరణానంతరం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమవుతుంది. అంటే రాజరికం ఏ విధంగా వస్తుంది? కొడుకు వస్తుంది. అంటే ఆ రాజుకు కనుక కొడుకు లేకపోతే ఆ రాజు బతికున్నంత కాలం రాజ్యం ఉంటుంది. క్రమంగా అతను మరణించిన తర్వాత రాజ్యం బ్రిటిష్ రాజ్యంలో విలీనమవుతుంది. అదే మనకి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అవుతుంది. సో మరి అలాంటి క్రమంలో ఈ రెండో బాజీరావు యొక్క దత్తపుత్రుడు నానాసాహెబ్ ఇతన్ని అంగీకరించలేదు బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి ఎప్పటి నుండో వాళ్ళకి బ్రిటిష్ మీద వ్యతిరేకత ఉంది. ఈ సందర్భంలో అది బయటికి రావడం జరుగుతుంది. సో ఇతని ఉద్యమాన్ని కాంప్ బెల్ అంటున్నాం. మరి ఎవరు? ఈ నానాసాహెబ్ లేవతీసిన ఉద్యమాన్ని కాంప్ బెల్. ఎవరి కాంప్ బెల్? బ్రిటిష్ సైనికాధికారి అణచివేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాన్పూర్ కేంద్రంగా ఉద్యమాన్ని ప్రారంభించింది నానాసాహెబ్, అణచివేసింది కాంప్ బెల్ అవుతున్నాడు. అదేవిధంగా ఇతడు 1859లో నేపాల్కు పారిపోవడం జరుగుతుంది. క్రమంగా భారతదేశం నుండి నేపాల్కు పారిపోవడం జరిగింది నానాసాహెబ్. అలాంటి క్రమంలోనే రెండవ ప్రాంతాన్ని గమనిస్తే ఝాన్సీ అంటున్నాం. సో ఝాన్సీ అనే ప్రాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఝాన్సీ ప్రాంతానికి రాజుగా ఉన్న వ్యక్తి ఎవరు? గంగాధర్ రావు అంటున్నాం. ఇతని భార్యే మణికర్ణిక అవుతుంది. సో మణికర్ణికనే మనం చరిత్రలో ఏమని పిలుస్తున్నాం? ఝాన్సీ లక్ష్మీబాయిగా పిలవడం జరుగుతుంది. సో ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు అంటే గంగాధర్ రావు భార్య అవుతుంది. ఈ సందర్భం చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. సో మొత్తంగా ఝాన్సీ కేంద్రంగా కూడా తన దత్త కుమారునికి రాజ్య సంక్రమణ జరగాలి, రాజ్యం అప్పగించాలే క్రమంలో బ్రిటిష్ వారు ఒప్పుకోరు. ముఖ్యంగా ఝాన్సీ రాజ్యాన్ని కూడా కబలించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఈ ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ కేంద్రంగా ఉద్యమాన్ని లేవతీయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఉద్యమాన్ని అణచివేయడానికి నియమించబడిన బ్రిటిష్ జనరల్ హ్యూరోజ్ అంటుంది. సో హ్యూరోజ్ శాయశక్తులా ప్రయత్నిస్తాడు, ఝాన్సీని కట్టడి చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. మొత్తంగా ఝాన్సీ లేదా మణికర్ణిక చంపబడుతుంది. ఏ రోజు చంపబడుతుంది? 1858 జూన్ 17వ తేదీన మణికర్ణిక చంపబడడం జరుగుతుంది. ఈ సందర్భంలో బ్రిటిష్ సైనికాధికారి హ్యూరోజ్ ఒక ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ ప్రకటన ద్వారానే ఆమె యొక్క బలబలాలు అనేవి భారతీయ సమాజంలో ఆమె పేరు అనేది శాశ్వతంగా కీర్తించబడింది. కారణం ఇదే చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు హ్యూరోజ్? ఇదిగో ఇక్కడ పడి ఉన్న ఈ మగువ తిరుగుబాటుదారులందరిలో మగవాడిగా నాకు భాషిస్తుంది అంటున్నాడు. అంటే వాళ్ళకంత పోటీ ఇచ్చిన వ్యక్తులు లేరు. మహిళ అయినప్పటికీ మగవాడి కంటే ఎక్కువ స్థానంలో అతనికి పోటీ ఇవ్వగలిగింది అని చెప్తున్నాడు చూడండి. సో ఇదిగో ఇక్కడ పడి ఉన్న ఈ మగువే తిరుగుబాటుదారులందరిలో మగవాడిగా నాకు భాషిస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? హ్యూరోజ్ అవుతున్నారు. అంటే ఎంత
కఠినంగా ఏర్పడింది చూడండి. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి హ్యూరోజ్కి ఎంత ఇబ్బంది ఏర్పడింది చూడండి. మొత్తంగా ఆమె జూన్ 17వ తేదీన చంపబడడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ఉద్యమం అయోధ్య కేంద్రానికి వెళ్తుంది. అయోధ్య, లక్నో, అవధ్ కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఈ కేంద్రంలో ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు గమనిస్తే వజీర్ అలీ అంటున్నాం. ఈ వజీర్ అలీ యొక్క భార్య బేగం హజరత్ మహల్. ఈ హజరత్ మహల్ యొక్క దత్త కుమారుడు ఎవరు గమనిస్తే బిర్జీస్ కాద్రి అంటాం. సో బిర్జీస్ కాద్రి ఎవరు? వజీర్ అలీ యొక్క దత్తత కుమారుడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఈ దత్తత చెల్లదు కాబట్టి ఆ ప్రాంతం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం కావాలి. సో ఇలాంటి నేపథ్యంలోనే హజరత్ మహల్ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో రాజును చేయడానికి అంగీకరించకపోవడంతో ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా రాయ్బరేలీ కేంద్రంగా అంటున్నాం. సో రాయ్బరేలీ కేంద్రంగా ఉద్యమాన్ని ఎవరు కొనసాగించారు? ఖాన్ బహదూర్ ఖాన్ కొనసాగించడం జరుగుతుంది. జనరల్ బక్తఖాన్ కొనసాగించడం జరుగుతుంది. ఈ ఇద్దరి నేపథ్యంలో రాయ్బరేలీ అంటున్నాం. ఇప్పటికీ కాంగ్రెస్ యొక్క అధిపతులు అక్కడ నుండే పోటీ చేస్తారు చూడండి, రాయ్బరేలీ అంటాం. సో అలాంటి కేంద్రంలో కూడా ఖాన్ బహదూర్ ఖాన్, జనరల్ బక్తఖాన్లు ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. బ్రిటిష్ వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఉద్యమం కాన్పూర్ మరియు గ్వాలియర్ కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రెండు ప్రాంతాలలో ఉద్యమానికి మరో నాయకత్వం వహించిన వ్యక్తి తాంతియా తోపే అంటున్నాం. మరి ఎవరి తాంతియా తోపే? అసలు అతని పేరు ఏంటి? అసలు పేరు ఏంటి? సో అక్కడ నానాసాహెబ్ను దొండూపంత్ అంటున్నాం. ఇక్కడ తాంతియా తోపేని ఏమంటున్నాం? రామచంద్ర పాండురంగారావు అంటున్నాం. సో మొత్తంగా ఈ తాంతియా తోపే బ్రిటిష్ సైనికుల చేత పట్టుబడుతున్నాడు. మొత్తంగా ఉరి తీయబడడం జరుగుతుంది. ఏ రోజున ఉరి తీయబడుతున్నాడు? 1859 ఏప్రిల్ 19వ తేదీన ఉరి తీయబడడం జరుగుతుంది. దీంతో బలమైన నాయకత్వం కాన్పూర్, గ్వాలియర్ కోల్పోతుంది. సో మరి ఇలాంటి క్రమంలోనే ఉద్యమం బీహార్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మరి బీహార్ ప్రాంతంలో ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు గమనిస్తే ఇక్కడ కున్వర్ సింగ్ అంటున్నాం. సో కున్వర్ సింగ్ ఎప్పటికీ 1858 మే 9వ తేదీ నాటికి అణచివేయబడ్డాడు. అతని తిరుగుబాటుదారులందరూ అరెస్టు చేయబడి జైల్లో నిర్బంధించబడడం జరిగింది. సో ఇలాంటి క్రమంలోనే ఫైజాబాద్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎన్సి యొక్క సమావేశం, మొదటి గ్రామీణ సమావేశం ఫైజాబాద్ కేంద్రంగానే జరుగుతుంది, జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన. సో అలాంటి ఫైజాబాద్ కేంద్రంగా మాల్వీ అహ్మదుల్లా అంటున్నాం తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేశాడు. వివిధ రకాల తిరుగుబాటులను అణచివేయడంలో ప్రధానంగా పాలు పంచుకున్న అధికారులు ఎవరు అంటే వివిధ ప్రాంతాలలో తిరుగుబాటు జరిగింది. మరి అలాంటి తిరుగుబాటుని ఎవరు అణచివేశారు గమనిస్తే సో ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్ ఏరియా అనేది ఇక్కడ క్లియర్గా తీసుకుంటాడు చూడండి. ఈ బాక్స్ ఇలాగే క్లియర్గా తీసుకుంటాడు చూడండి. కింది వాళ్ళలో స్టేట్మెంట్లో తప్పు కానీ లేదా జతపరచడం కానీ తీసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మరి ఢిల్లీ కేంద్రంగా ఉన్న వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి ఉద్యమకారుడు, నాయకత్వం వహించింది బక్తాఖాన్. వీళ్ళని అణచివేసింది నికల్సన్ హడ్సన్. అదేవిధంగా కాన్పూర్ ప్రాంతంలో నాయకత్వం వహించిన వ్యక్తుల్లో ఒకరు నానాసాహెబ్, రెండు తాంతియా తోపే అంటున్నాం. సో మరి వీళ్ళని అణచివేసింది ఎవరు? హావ్లాక్, కాంప్బెల్ ఇద్దరు అణచివేయడం జరుగుతుంది. మనకు నానాసాహెబ్ నేపాల్కు పారిపోతున్నాడు. తాంతియా తోపే ఉరి తీయబడడం జరుగుతుంది. లక్నో కేంద్రంగా హజరత్ మహల్, కాంప్బెల్ అణచివేశాడు. బీహార్ కేంద్రంగా కున్వర్ సింగ్, విలియం టైలర్ ఐర్ అణచివేయడం జరుగుతుంది. బరేలీ కేంద్రంగా రాయ్బరేలీ అంటున్నాం. ఖాన్ బహదూర్ ఖాన్ ఎవరు అణచివేశారు? కాంప్బెల్ అణచివేయడం జరుగుతుంది. సో ఇలా ఉద్యమం అనేది అణచివేయబడడం జరిగింది వివిధ రకాల బ్రిటిష్ సైనికాధికారుల చేత. సో మొత్తంగా ఉద్యమం అణచివేయబడుతుంది. ఉద్యమానికి నాయకుడైన ఎవరు నాయకత్వం వహించారు? చివరి మొఘల్ చక్రవర్తి అవుతున్నాడు. ఎవరా మొఘల్ చక్రవర్తి? రెండవ బహదూర్ షా జాఫర్ అంటున్నాం. ఈ రెండవ బహదూర్ షా జాఫర్ని బంధిస్తున్నారు. ఎక్కడ బంధిస్తున్నారు? బర్మాలోని రంగూన్ జైల్. మీకు వందే మాతర ఉద్యమ సందర్భంలో కూడా కనబడుతుంది చూడండి. బాలగంగాధర్ తిలక్ ఇందులోనే అరెస్ట్ చేయబడి నిర్బంధించబడుతున్నాడు. ఇదే సందర్భం చూడండి. బర్మాలోని రంగూన్ జైల్ అంటున్నాం. సో బర్మాలోని రంగూన్ జైల్ నందు మనకు రెండవ బహదూర్ షా అతని ముగ్గురు కుమారులు ఉరి తీయబడుతున్నారు. మరి అలా ఉరి తీయబడడంలో క్రియాశీలక పాత్ర పోషించిన బ్రిటిష్ అధికారి ఎవరు? హడ్సన్ అంటున్నాం. సో హడ్సన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబం మొత్తం ఉరి తీయబడడం జరుగుతుంది. ఈ ఉరి తీయబడిన ప్రదేశాన్ని మనం ఏమంటున్నాము? కూనీ దర్వాజా అంటున్నాం. కూనీ దర్వాజా అది బర్మాలోని రంగూన్ జైల్లో ఉండడం జరిగింది.
సో ఇలా మనకి ఉద్యమ తిరుగుబాటు అనేది చివరి దశకు రావడం జరిగింది. మరి ఇలాంటి ఉద్యమం పైన వివిధ చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. మరి అలాంటి అభిప్రాయాలలో ఏంటి? సో అలాంటి అభిప్రాయాలలో మనం గమనిస్తే మొదటి అభిప్రాయం జాన్ పీలే ప్రకారం. సో ఈ జాన్ పీలే ఏమంటున్నాడు అంటే 1857 తిరుగుబాటు దేశభక్తి లేని స్వార్థపూరిత సిపాయిల తిరుగుబాటు అంటున్నాడు. ఇది సమంజసంగా కనబడదు. సో ఈయన చెప్పిన రీజన్స్ వాస్తవంగానే ఉంటాయి. అంటే తిరుగుబాటు దేశభక్తి లేని స్వార్థపూరిత సిపాయిల తిరుగుబాటు, దీనికి దేశీయ నాయకత్వం మద్దతు లభించలేదు అంటున్నాం. అంటే దేశీయ నాయకుల మద్దతు లభించినంత మాత్రాన అందులో పాల్గొన్న వ్యక్తులకి దేశభక్తి లేదు అనడంలో సమంజసం లేదు. చాలామంది ఈ విషయాన్ని వ్యతిరేకించారు. కానీ ఈయన చెప్పిన విషయం ఏంటి అంటే ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, ఉద్యమం నిర్వహించినప్పుడు ఉద్యమకారులు ఆ ఉద్యమ లక్ష్యం కోసం పాటుపడిన వ్యక్తుల మద్దతు అనేది ఉండాలి ఖచ్చితంగా. కానీ లేదు కాబట్టి ఇద్దరు జాన్ పీలే ఏమన్నాడు, ఇది దేశభక్తి లేని స్వార్థపూరిత సిపాయిల తిరుగుబాటు అంటున్నాడు. ఆర్సి మజుందార్ ఏమంటున్నాడు, ఇది స్వాతంత్ర పోరాటం కాదు, వీరికి దేశం పట్ల ప్రేమ కానీ కనబడటం లేదు అంటున్నాడు. అవును, ఇది స్వాతంత్ర పోరాటంగా పరిగణించలేము, ఎందుకంటే అప్పటి వరకు స్వాతంత్ర పోరాటాలు జరగలేదు. సో రెండోది ఏమంటున్నాడు మజుందార్ ఏమంటున్నాడు, అప్పటికి జాతీయ భావాలు అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నాయి, అవి పూర్తి స్థాయిలో బలపడలేదు ప్రజల్లో. కాబట్టి ఈ రెండింటిని క్రైటీరియా తీసుకుంటే ఇది పూర్తిగా స్వాతంత్ర పోరాటంగా అనడం సమంజసం కాదు అంటున్నాడు. ఎక్కడ కూడా దేశం పట్ల ప్రేమ కానీ కనబడటం లేదు అంటున్నాం. దేశం పట్ల ప్రేమ కానీ కనబడటం లేదు అంటే అర్థం ఏంటి? అందులో రెండు కోణాలు ఉన్నాయి. ఎవరైతే సంస్థానాధీశులు, పుత్ర సంతానం లేని సంస్థానాలు తమ దత్త కుమారునికి రాజ్యం ఇవ్వనందున ఆ విషయాన్నే ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉద్యమంలోకి వచ్చాయి. కాబట్టి అక్కడ దేశభక్తి అనేది కనబడట్లేదు, మన స్వార్థపూరిత ఆలోచన అనేది కనబడుతుంది. వాస్తవమే, అది ఆర్సి మజుందార్ చెప్పిన విషయాలు. అదేవిధంగా ఔట్రమ్ టైలర్ ఏమని చెప్తున్నాడు, ఇది సింపుల్గా రెండు మతాల మధ్య జరిగిన కలహంగా వివరించడం జరుగుతుంది. 1857 తిరుగుబాటు ఒక హిందూ ముస్లింల యొక్క కుట్ర పర్యావసనమే అవుతుంది. అంటే ఇరు వర్గాల మధ్య జరిగిన భేదాభిప్రాయాలు, ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా ఔట్రమ్ మరియు టైలర్ ప్రకటించడం జరుగుతుంది. ఇది కూడా చాలా తప్పే, ఎందుకంటే ఎక్కడా సైనికులలో గమనించిన సైనికులు అందరూ ఇస్లాంలు ఉన్నారు, అందులో భారతీయులు హిందువులు ఉన్నారు. అందరికీ బ్రిటిష్ సైనికుల నుండి ప్రమాదమే ఉంది. వాళ్ళకి జీతాల పరంగా కానీ, నెక్స్ట్ ఇంకేముంది, జీతభత్యాల పరంగా కానీ, అలవెన్స్ల పరంగా కానీ, పదోన్నతుల పరంగా కానీ ఇద్దరికి నష్టమే ఉంది. కేవలం ఆంగ్లేయ సైనికులకే ఎక్కువ ఉంది. సో ఇది కూడా అంతగా మనం అనుసరించాల్సిన అవసరం కాదు. సో మొత్తంగా ఈ 1857 తిరుగుబాటు తర్వాత మరి ఇలాంటి పరిణామాలు జరిగాయి, చాలా పరిణామాలు జరిగాయి. మొత్తం భారతదేశాన్ని పరిపాలించే వ్యవస్థలో, భారతదేశం పరిపాలించే విధానంలో బ్రిటిష్ విధానం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో భారత పరిపాలన కొనసాగుతుంది, దానికి ముగింపు పలకడం జరుగుతుంది. క్రమంగా భారతీయ పరిపాలనని బ్రిటిష్ తన చేతిలోకి తీసుకుంటుంది, నేరుగా తన చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది అతిపెద్ద ఫలితం అవుతుంది. ఏంటి మరి అలాంటి ఫలితాలు? ఒకటి, భారత పరిపాలన బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే మనకు వచ్చింది విక్టోరియా ప్రకటన అంటున్నాం, విక్టోరియా ప్రొక్లమేషన్ అంటున్నాం. సో ఆ ప్రొక్లమేషన్ ప్రకారం ఈ భారత పరిపాలన అనేది బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్తుంది. అదేవిధంగా రెండు, ఉద్యమం అణచివేయడానికి అయిన ఖర్చుని, అంటే బ్రిటిష్ వాళ్ళు చూడ ఎంత లాజికల్గా ఆలోచించారు. బ్రిటిష్ ఉద్యమాన్ని అణచివేయడానికి అయిన ఖర్చుని భారతీయుల నుండే వసూలు చేశారు. ఎలా వసూలు చేశారు? కొత్త పన్నులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఉదాహరణకి మనకేమవుతుంది, ఆదాయ పన్ను అనేది ఈ సందర్భంలోనే వచ్చింది చూడండి. అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యమాలు రాకుండా, ఉద్యమం వస్తే తొందరగా కంట్రోల్ చేసుకునే విధంగా క్రిమినల్ చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. మొన్నటి వరకు అవే ఉన్నాయి చూడండి, వాటిని మనం మార్పు చేశారు. ఐపీసీ, పీనల్ కోడ్ అలాంటివనేవి ఈ తర్వాత మనకి రావడం జరుగుతుంది. క్రిమినల్ చట్టాలు నూతనంగా వచ్చాయి. అదేవిధంగా బ్రిటిష్ ఆర్మీలో, అంటే భారతదేశ కేంద్రంగా బ్రిటిష్ ఆర్మీలో భారతీయుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. దాన్ని బ్రిటిష్ వారితో ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే భవిష్యత్తులో ఉద్యమాలు రావడంలో క్రియాశీలకంగా పోషించారు. అందుకే సైనికుల చేతిలో ఆయుధాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని క్రమక్రమంగా తగ్గిస్తూ వాళ్ళ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ ఆర్మీలో భారతీయులను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో మరి ఇలాంటి క్రమంలో మనం గమనిస్తే
బ్రిటిష్ ప్రభుత్వం క్లియర్గా స్పష్టమైన విధానాలను తీసుకురావడం జరిగింది. తద్వారా పూర్తిగా భారతీయ పరిపాలన ఎవరి చేతిలోకి, బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది 1857 తిరుగుబాటుకు సంబంధించి దాని ఫలితాలు, దాని ముగింపు అవుతుంది. క్రమంగా ఈ తిరుగుబాటు ఫలితంగానే భారతీయ సమాజంలో, ప్రజానికంలో జాతీయవాదం పట్ల, జాతీయోద్యమ భావాల పట్ల చైతన్యం ఏర్పడింది అనేది యథార్థం, అది వాస్తవం అవుతుంది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.